శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం ఆగజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ మనము భగవద్గీతలో కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. పరమాత్మ ఎవరి పాపపుణ్యములను కూడా తాను తీసుకోడు. ఎవరి పాపపుణ్యములతో పరమాత్మకు సంబంధమూ లేదు. కానీ మనలో సహజంగా ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానంతో కప్పబడి ఉంది కాబట్టి మానవులు అంతా భ్రమలో ఉన్నారు. మనం చేసేటటువంటి పాపపుణ్యములకు పరమాత్మయే కారణమని, మన పాపాలన్నీ పరమాత్మ తీసుకుంటాడని, ఆయనే మోస్తాడని మనం భ్రమపడుతూ ఉంటాము. కానీ ఇది ఎప్పటికీ నిజం కాదు. ఎవరు చేసిన పుణ్యంతో కానీ పాపముతో కానీ పరమాత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరి పాప పుణ్యములకు వారే బాధ్యత వహించాలి. పరమాత్మ ఏ విధంగానూ బాధ్యుడు కాదు. ఎవరి పాప పుణ్యములను పరమాత్మ స్వీకరించడు. పరమాత్మ కేవలం సాక్షి. పరమాత్మ అంటే అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు, చైతన్య స్వరూపుడు. కానీ మానవులు ఈ విషయంలో మోహములో పడి ఉన్నారు. దేవుడి వలననే మనకు కష్టాలు వస్తున్నాయని, మనం దేవుడిని నమ్మితే ఆ దేవుడు మన పాపాలను తీసుకుంటాడు అని ప్రచారాలు జరుగుతున్నాయి. అవి కేవలం అపోహ మాత్రమే. మానవులు అజ్ఞానంతో అవిద్యతో ఈ అపోహలో ఉన్నారు. ఈ దేహము నేను అనేటటువంటి భావన వలననే ఈ అపోహ అనేది కలుగుతుంది. ప్రపంచంలో తిరుగుతూ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులను అనుభవిస్తూ వాటి మోహమునకు లోనై కర్మలు చేసేది మానవుడు. మరి ఆ కర్మములకు దేవుడు ఎలా బాధ్యుడవుతాడు? ఈ విషయం తెలియనటువంటి మూర్ఖులు మానవులు. మానవుడు చేసినటువంటి పాపములు పోవడానికి ఒకటే మార్గము, అదే నిష్కామ కర్మ యోగము. దాని వలన వచ్చేది జ్ఞానయోగము. ఇంకా ఏ విధంగా కూడా మానవుడు చేసినటువంటి పాపములు పోవు. జ్ఞానము అంటే నేను వేరు, ఈ శరీరము వేరు అనేటటువంటి భావన కలగడము. కాబట్టి ముందు తనలో ఉన్నటువంటి ఈ వాసనలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. కానీ దేవుడు నా పాపాలను మోస్తాడు అని అనడం చాలా అవివేకమవుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే మానవుడు తన పుణ్య పాపములను తానే సంపాదించుకుంటాడు, తానే అనుభవిస్తుంటాడు, మరలా జన్మ పొందుతుంటాడు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. భగవంతుడు ఎవరి పాప పుణ్యములను స్వీకరించడు. కాబట్టి నిష్కామ కర్మతో మనము పాపముల నుండి విముక్తి కావాలి. అంతేకాని దేవుని మీద తోసేయడం సరికాదు. ఎవరు కర్మ చేస్తారో వారే కర్మఫలాన్ని అనుభవించాలి. అంతేకాని ఒకరు చేసేటటువంటి కర్మ ఫలితాన్ని ఇంకొకరు అనుభవించరు. కాబట్టి ఒకటి కర్మఫలములకు మరొకరి కారణం కాదు. మానవులు పాపాలు చేసి పాపఫలం అనుభవిస్తూ దేవుడు నాకు కష్టాలు తెచ్చిపెట్టాడు అని భావించడం 100% తప్పు. మానవుల కష్టాలకు సుఖాలకు దేవుడు ఏ విధంగానూ బాధ్యుడు కానప్పుడు మరి ఎవరి బాధ్యుడు అంటే మనలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరము, దానిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి గత జన్మ వాసనలు అనేటటువంటి సమాధానం వస్తుంది. మనలో ఉన్నటువంటి మనోబుద్ధి అహంకారముల యొక్క సముదాయమే ఈ సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరము ఒక దేహము నుండి మరొక దేహానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. పోతూ పోతూ ఆయా దేహాలతో చేసేటటువంటి కర్మ వాసనలను తనతో మోసుకుపోతూ ఉంటుంది. మరుజన్మలో ఈ వాసనల స్వభావాలు మారుతాయి. ఆయా స్వభావాలకు అనుగుణంగా ఏ దేహంలో ఉంటాడో ఆ దేహము మీద విపరీతమైనటువంటి అభిమానముతో కర్మలు చేస్తూ వాటికి తగ్గ ఫలితాలను పొందుతుంటాడు మానవుడు. ఈ కర్మలు చేయడానికి శక్తి కావాలి కదా. మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, మనలో ఉన్న మనోబుద్ధి అహంకారాలకు ఇంద్రియములకు తగిన శక్తిని మాత్రమే ఇస్తాడు ఆ భగవంతుడు. ఆ శక్తితో
వాడు అంటే మనం ఏం చేస్తామో ఆత్మకు అనవసరం. ఇది ఆత్మ కేవలం సాక్షిభూతముగా మాత్రమే చూస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము అంటారు. మానవ సహజ సిద్ధమైనటువంటి ఈ ఆత్మజ్ఞానము అజ్ఞానముతో కప్పబడి ఉంటుంది. ఆ కారణం చేత మానవులు మోహంలో పడిపోతున్నారు. ఇక్కడ మరలా పుడుతూ చస్తూ అజ్ఞానములో పడి అలమటించేటటువంటి జీవి ఈ మానవుడు పొందుతున్నాడు. జంతువులకు జ్ఞానం ఉండదు, అవి కర్మజీవులు. అంటే జంతువు అంటే పుట్టిన ప్రాణి, పుట్టిన ప్రతి ప్రాణి జంతువు అయితే మానవత్వం ఉన్నవాడు మాత్రం మానవుడు అనిపించుకుంటాడు, మనీషి అవుతాడు. అందుకే ఎవరినైనా దుర్మార్గుణ్ణి తిట్టాల్సి వస్తే ఒరే కుక్క, ఒరే గాడిద, ఒరే పశువా, ఒరే దున్నపోత అని తిడతాము. నీకంటే అవి నయంరా అని తిడతాము. అంటే వాడిలో మానవత్వం నశించి పశుతత్వం అనేది ప్రబలిందన్నమాట. మనలో అజ్ఞానం, దాని వలన పుట్టినటువంటి మోహం, దేహాభిమానం ఉన్నంతకాలం ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడం తప్పదు. మరి ఈ అజ్ఞానం పోవాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. జ్ఞానము చేత ఎవరి అజ్ఞానమైతే నాశనమవుతుందో అటువంటి వారి యొక్క జ్ఞానము సూర్యుని వలె అతనిలో ఉన్న పరమాత్మ స్వరూపమును ప్రకాశింపజేస్తూ ఉంటుంది. దీపం వెలిగించగానే చీకటి పోతుంది, జ్ఞానం కలగగానే అజ్ఞానం తొలగిపోతుంది, మందు వేసుకుంటే రోగం నయమవుతుంది. ఇవి ప్రాథమికంగా మనకు తెలిసినటువంటి విషయాలు. మానవునికి కలిగే దుఃఖములు, పాపములు పోవాలంటే జ్ఞానమే దానికి తగినటువంటి మందు. జ్ఞానము అంటే తత్వ విచారణ, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం, మనమెవరో మనం తెలుసుకోవడం. అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం పటాపంచలైపోతుంది, జ్ఞానోదయం అవుతుంది. అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయి జ్ఞానం అనేటటువంటిది వస్తుంది. ఆ జ్ఞానం అనే సూర్యుని వెలుగులో పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పుకుందాం. సూర్యుడు మేఘాలతో కప్పబడి ఉంటే మనకు వెలుతురు, వేడి అనేది ఉండదు, చీకటిగా ఉంటుంది. అదే మేఘాలు అడ్డం తొలగితే లోకమంతా వెలుగుతో నిండిపోయి ఉంటుంది. మన జీవాత్మను అజ్ఞానం ఆవరించి ఉన్నంతకాలం మనం మోహములో ఉంటాము, దుఃఖములో ఉంటాము. అజ్ఞానం అనేటటువంటి మేఘాలు తొలగిపోతే జ్ఞానం అనేటటువంటి వెలుగు విస్తరిస్తుంది. మనందరినీ అజ్ఞానము అనేటటువంటి మేఘాలు ఆవరించి ఉన్నాయి. అందువలన సంసారంలో పడి కొట్టుకుంటున్నాము, ప్రాపంచిక సుఖములే నిజమని నమ్ముతున్నాము. అజ్ఞానమనే చీకట్లో నడుస్తున్నటువంటి మనకు ఏది ఎక్కడ ఉందో తెలియటం లేదు. చెట్టుకు, స్తంభాలకు గుద్దుకుంటున్నాము, దెబ్బలు తగిలించుకుంటున్నాము. అదే వెలుగు ఉంటే చూసి నడుస్తాము, దెబ్బలు తగలవు. అలాగే అజ్ఞానం అనే చీకట్లో నడుస్తూ ఈ సంసారము అనేటటువంటి అడవిలో తిరుగుతూ ఏవేవో కర్మలు చేస్తూ దుఃఖాలు అనేటటువంటి దెబ్బలను మనం తగిలించుకుంటున్నాము. ఈ అజ్ఞానము అనేటటువంటి చీకటిని జ్ఞానము అనే సూర్యుని వెలుగులో నాశనం చేసి జ్ఞాన ప్రకాశంతో ప్రయాణం చేస్తే నిరంతరం మనం సుఖాన్ని అనుభవించవచ్చు, ఆ యొక్క పరమాత్మను చేరుకోవచ్చు. ఇక్కడ జ్ఞానమే ఆత్మను ప్రకాశింపజేస్తుందా అనేటటువంటి సందేహం రావచ్చు. సూర్యుడు ఎలాగైతే స్వయం ప్రకాశుడో అలాగైతే ఆత్మ కూడా స్వయంగా ప్రకాశితమే అవుతుంది. సూర్యుని ప్రకాశంలో మనం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వస్తువులను ఎలా చూడగలమో అలాగే జ్ఞానముతో మనం స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించగలము. కానీ ఆ జ్ఞానము అనే సూర్యునికి మేఘములు అనేటటువంటి అజ్ఞానం అడ్డుపడింది అంతే. అజ్ఞానం అనేటటువంటి మేఘం తొలగిపోతే స్వయం ప్రకాశితమైనటువంటి ఆత్మ ప్రకాశిస్తుంది. జ్ఞానం కలిగితే అజ్ఞానం అనేటటువంటి మేఘం తొలగిపోతుంది. అప్పుడు ఆత్మ తన స్వస్వరూపంతో ప్రకాశిస్తుంది. అంతేకాని ఆత్మజ్ఞానము
దానంతట అదే వెలగదు. దాని చుట్టూ ఉన్నటువంటి ఈ అజ్ఞానం తొలగిపోవాలి. సూర్యుడి వెలుగులో మనం అన్ని వస్తువులను ఎలా చూడగలమో అలాగే జ్ఞానము అనేటటువంటి వెలుగులో మనము మన యొక్క ఆత్మను దర్శించుకోగలము. అప్పుడు మనకు ఈ ప్రాపంచిక విషయాలన్నీ తమ నిజస్వరూపాలతో కనిపిస్తాయి. మనలో ఉన్నటువంటి ఈ మోహము అనేటటువంటి భ్రమ తొలగిపోతుంది. కాబట్టి జీవులు మోహము, అజ్ఞానము, ఆశ, కామము వీటి నుంచి బయటకు రావాలంటే అతనికి జ్ఞానము చాలా ముఖ్యం. బయట సూర్యుడు ఎలా వెలుగుతున్నాడో అలాగే మనలో కూడా ఆత్మ అనేటటువంటి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ ఆత్మ అనేటటువంటి సూర్యునికి ఏ ప్రాపంచిక సుఖములు ఉండవు. అజ్ఞానం మాత్రం అడ్డుపడుతూ ఉంటుంది. ఈ అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి. ఈ అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగిస్తామో ప్రతివాడి హృదయంలో ఆత్మ ప్రకాశిస్తుంది. జ్ఞానం ఎలా వస్తుందంటే నిష్కామ కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైనవి సాధించాలి. ఒకవేళ మనం సాధించకపోయినా కూడా కనీసం వాటి కొరకు మనం సకల ప్రయత్నాలు చేయాలి. అంటే ఏ కులం, మతం, జాతి, ధనిక పేదవాడైనా ఈ మనం చెప్పుకున్నటువంటి నిష్కామ కర్మ, భక్తి, ధ్యాసం, వైరాగ్యం మొదలైనటువంటివి చేసుకోవాలి. అంటే ప్రతి జీవిలో ఆత్మ ఉంటుంది. అది అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది. ఆ అజ్ఞానం అనేటటువంటి కప్పును పైనుంచి తీసివేసినట్లయితే ఆత్మ వెలుగు కనబడుతుంది. ఇక్కడ ఆ పరమాత్మ యందే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలవారు, ఆ పరమాత్మ యందే మనస్సును నిలిపినవారు, ఆ పరమాత్మ యందే నిష్ట కలవారు, పరమాత్మను శరణాగతి పొందినవారు తాము సంపాదించినటువంటి జ్ఞానముతో తమలోని కల్మషములను దూది పింఛల మాదిరిగా ఎగురగొట్టి ఈ జనన మరణ చక్రము నుంచి విముక్తి పొందగలుగుతారు. ఇక్కడ ఆత్మజ్ఞానము, మోక్షము అంటే మాటలు కాదు, తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి సాధన. దానికి ఎంతో అభ్యాసం చేయాలి. దానికి మొదటి సూత్రము, మనం చేసే ఏ పని అయినా శ్రద్ధ, ఏకాగ్రతతో, చిత్తముతో ధ్యాస పెట్టి చేయాలి. అలాగే ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మయందే బుద్ధిని కలిగి ఉండాలి. ఆత్మయందు మనస్సును ఉంచాలి. అటు ఇటు పోనీయకూడదు. ఆత్మనిష్టను కలిగి ఉండాలి. ఇలా చేస్తే ఆత్మకు అనుసంధానమవుతాము. ఇక్కడ భ్రమర కీటక న్యాయం వర్తిస్తుంది. అంటే భ్రమరం చుట్టూ తిరుగుతుంటే పురుగు కూడా భ్రమరమైపోతుంది. అలాగే ఎల్లప్పుడూ ఆత్మయందే ధ్యాస ఉంటే తానే ఆత్మస్వరూపుడు అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎలాగంటే మనస్సు ఎల్లప్పుడూ దేని గురించి ధ్యానిస్తుంటుందో దానిలో తన్మయమవుతుంది. అదే స్థితిని పొందుతుంది. ఇది భౌతిక సిద్ధాంతము. పూర్వకాలంలో ఋషులు ఇటువంటి తపస్సులు చేసి సిద్ధి పొందారు. కాబట్టి మనం కూడా కొంచెం కొంచెం ప్రయత్నం చేయాలి. మనకు ఉన్న సమయంలో కొంత సమయం ప్రాపంచిక విషయములలో, కొంత సమయం దైవధ్యానములో గడిపితే నిదానంగా జ్ఞానం వస్తుంది. పూర్తిగా దైవధ్యానంలో గడిపితే తొందరగా జ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి నిదానంగానైనా మనం ఈ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది అంటే మరో జన్మ ఉండదు. మనకి ఈ జ్ఞానం గనక మనం సంపాదించినట్లయితే మనము ఈ మరో జనన మరణ చక్రంలో పడి కొట్టుకోకుండా, మరో జన్మ ఉండకుండా సరాసరి ఆ దేవునిలో ఐక్యమైపోతాము. మోక్షం సిద్ధిస్తుంది. అటువంటి స్థితి ఎవరికి కలుగుతుంది అంటే మనలో కల్మషం లేని వారికి, మనస్సులో ఎటువంటి దుర్బుద్ధి లేని వారికి, పాపములను నశించిన వారికి, అజ్ఞానము అవిద్య లేని వాడికి అకల్మషం ఎలా పోతుంది అంటే జ్ఞానం కలిగితే మాత్రమే పోతుంది. జీవునిలోని పామును మాలిన్యము ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం కలగదు. ఈ జీవునిలో ఈ పాపపు మలిన్యం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మనకు జ్ఞానానికి సంపాదించుకోవడానికి అర్హత పొందము. దానికి కావలసింది నిరంతరం భగవంతుని చింతన, ఆత్మనిష్ట,
ఆత్మను నమ్ముకోవడం. ఇవన్నీ కావాలంటే మనకు ఉండకూడనిది ఏమైనా ఉంది అంటే అది ఒక్కటే, అది సోమరితనం ఉండకూడదు. నిరంతర సాధన, దానికి ప్రయత్నం అవసరం. మనం అశాశ్వతమైనటువంటి ప్రాపంచిక వస్తువులను సంపాదించడం కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నాము. ఆ శ్రమలో సగం ఆత్మజ్ఞానం సంపాదించడంలో పెడితే శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది. అటువంటి శాశ్వత సుఖం కోసం, శాంతి కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? దీనిని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడవలసిన అవసరం లేదు. దీనికోసం మనం పెద్దగా శ్రమపడవలసినటువంటి అవసరం కూడా లేదు. మనం ప్రాపంచిక విషయంలో చూపేటటువంటి శక్తి, యుక్తి, బలము, నిష్ఠ అటు నుంచి ఇటువైపుకు అంటే ఆత్మవైపుకు తిప్పితే చాలు, జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆత్మయందు ప్రేమ, శ్రద్ధ, తదేక నిష్ట కలిగి ఆత్మజ్ఞానాన్ని సంపాదించమని ఆ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి భావనను కలిగి ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా మనసులో పరమాత్మ గురించినటువంటి ధ్యానము, ఆ పరమాత్మనే స్మరణను మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రాపంచిక విషయములలో దుఃఖం తప్ప సుఖం ఎక్కడా లేదు. పరమాత్మయందు నిష్ట కలిగి ఉంటే సుఖమే సుఖము, దుఃఖమునకు తావు అనేది ఉండదు. అంటే మనకు భగవద్గీత చదవాలి అనేటటువంటి గాఢమైనటువంటి కోరిక ఉంటే సరిపోదు. ఆ పుస్తకం కొనాలి, 701 శ్లోకాలు పూర్తిగా చదవాలి. అప్పుడే కోరిక కార్యరూపం దాలుస్తుంది. అంటే మన సంకల్పాన్ని కార్యరూపములో పెట్టాలి అనేటటువంటి బుద్ధి కూడా ఉండాలి. ఇక్కడ ఇంకా భగవద్గీత కేవలం చదివితే సరిపోదు, దాని మీద మనస్సు లగ్నం చేయాలి. చాలామంది పైపైన చదువుతారు, మనస్సు పెట్టి చదవరు. అందుకే అది అర్థం కాదు. శాస్త్రము అర్థం అయింది అంటే నేను వేరు, ఈ శరీరం వేరు అనే భావన వాళ్ళకు కలిగి ఉండాలి. నేనే ఈ శరీరము అనేటటువంటి భావన మనకు పూర్వజన్మ వాసనల నుంచి సంక్రమిస్తుంది. దానిని పోగొట్టుకోవాలంటే శాస్త్రమును మనస్సు పెట్టి శ్రద్ధతో అధ్యాయం చేయాలి. చదివిన దానిని మనసు పెట్టి ఆచరించాలి. అంటే కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, దాని మీద నిష్ట కలిగి ఉండాలి. దానిని సంపూర్ణంగా నమ్మాలి. దానిని సర్వకాల సర్వావస్థలయందు అనుసరించాలి, ఆచరించాలి, అందులో లీనమవ్వాలి, తదాత్మం చెందాలి. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ జ్ఞాన నిష్టలో మనం ఉండాలి. సుఖ దుఃఖాలను సమంగా చూడగలగాలి. అటువంటి వారి జ్ఞానముతో అతనిలో ఉన్నటువంటి రాగద్వేషాలు అనే కల్మషములన్నీ దూది పింజల వలె ఎగురగొట్టబడతాయి. అప్పుడు అతను జీవన్ముక్తుడవుతాడు, జనన మరణ చక్రము నుంచి విడబడతాడు. ఇక్కడ జీవన్ముక్తుడు విద్యా వినయము పుష్కలంగా కలిగి ఉన్నటువంటి వాడితో సమానము. ఇక్కడ బ్రాహ్మణుని యందు కూడా ఈ జీవన్ముక్తులు ఎలా ఉంటారంటే ఆ బ్రాహ్మణుల యందు రోజు పూజలు, దేవుళ్ళకు పూజలు, వ్రతాలు చేసేటటువంటి బ్రాహ్మణుని యందును, అలాగే కుక్క మాంసము తినేటటువంటి వారి యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు చిన్న పెద్ద జంతువుల యందు సమానమైనటువంటి దృష్టిని కలిగి ఉంటాడు. ఇక్కడ మానవుల మధ్య భేదములు ఉండకూడదు, సమానత్వం ఉండాలి. అంటే నేటి సోషలిజం ఆనాడే మనకు పరమాత్మ చెప్పాడు అనుకోవచ్చు. పరమాత్మ దీనిని ఒక్క జ్ఞానులకే పరిమితం చేశాడు. కానీ ఈ సూత్రం మానవులందరి ఆచరణీయము. పరమాత్మ ఈ సోషలిజాన్ని ఆత్మపరంగా చెప్పాడు. జ్ఞానులు ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ సమానంగా చూస్తారు. అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మను చూస్తారు, కానీ శరీరాలను మాత్రం చూడరు. అన్నింటి మీద సమభావాన్ని కలిగి ఉంటారు. ప్రేమ, దయ, కరుణను కలిగి ఉంటారు. ఎవరిని ద్వేషించరు. మనం మానవులం కాబట్టి మానవుల దృష్టాంతాన్ని తీసుకున్నాడు పరమాత్మ. ఆ తర్వాత మనతో పాటు తిరిగా జంతువులను కూడా ఉదాహరణగా చెబుతాడు. మానవులలో తప్పు చేయనివాడు,
తప్పు చేయడానికి అర్హత లేనివాడు, వేదములు శాస్త్రాలు చదువుకున్నవాడు, వినయము వివేకత కలిగవాడు మొదలగు లక్షణములు కలవాడిని బ్రాహ్మణుడు అంటారు. అంటే పుట్టుకతోనే ఎవరు బ్రాహ్మణులు కాదు అని అర్థం. విద్య, వినయము బ్రాహ్మణుడికి తప్పనిసరిగా ఉండవలసినటువంటి లక్షణాలు. అందుకే అతన్ని ఉదాహరణగా తీసుకొని మనకు తెలియజేశారు. బ్రాహ్మణుడే అలా ఉంటే ఇంకా సామాన్య మానవుల మాట చెప్పాలా? ఇంకా అజ్ఞానులతో చండాలుడిని ప్రాతిపదికగా తీసుకున్నాడు. ఇక్కడ చండాలుడు అంటే ఒక కులానికి చెందినవాడు కాదు, ఏమీ తెలియని అజ్ఞాని, దుర్మార్గుడు, నీచుడు, సంస్కారహీనుడు అని అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరూ తాము ఆచరించే వృత్తులలో ఉన్నతత్వానికి అధమత్వానికి ప్రతీక. అంటే ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ అన్నవాడు. బ్రాహ్మణుడు కన్నా పైవాడు లేడు, చండాలుడి కంటే తక్కువవాడు లేడు. అందుకే వీరిద్దరిని సంఘములో ఉత్తమ అధమ జన్మలకు ప్రతినిధులుగా ఎన్నుకున్నాడు ఆ పరమాత్మ. అలాగే జంతువులలో కూడా గోవును మనం పూజిస్తాము, దాని యొక్క ఉత్తమమైనటువంటి సాధు జంతువుగా పేర్కొంటాము. తరువాత ఏనుగు మన మధ్య ఉండదు, అడవులలో తిరుగుతూ ఉంటుంది, అన్ని జంతువుల కంటే భారీ శరీరం కలిగి ఉంటుంది, పూజనీయము కాదు కాబట్టి దానిని మధ్యమ జాతిగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత కుక్క పెంపుడు జంతువు. కుక్క తినకూడదు, కుక్క తినకూడని పదార్థాలు కూడా తింటుంది. కుక్క మాంసం తినడం నిషిద్ధం. ఆ ప్రకారంగా ఉత్తమ మధ్య అధమ జాతికి చెందినటువంటి 3 రకములైనటువంటి జంతువులను ఉదాహరణగా తీసుకున్నాడు. ఇంకా ఆ పరమాత్మ మనకేం చెప్తున్నాడో చూద్దాం. వేదశాస్త్రాలు చదువుకొని జ్ఞాని అయిన వాడిని, ఏమీ తెలియనటువంటి చండాలుని, పవిత్రమైన గోవును, అడవులలో తిరిగే ఏనుగును, సర్వభక్షణ అయినటువంటి కుక్కను, వీటన్నింటిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి అన్నింటినీ సమానంగా చూడాలి. అన్నీ ఆ పరమాత్మ స్వరూపాలే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. సృష్టిలో అన్ని జీవరాశులను సమానంగా ఆదరించేవాడినే జ్ఞాని అంటారు. చదువుకున్నవాడు కాదు, చదువుకున్నవాడు ఎప్పుడు జ్ఞాని కాదు. సృష్టిలో అన్నింటినీ సమానంగా చూడగలిగేటటువంటి మంచి మనస్సున్న వ్యక్తిని జ్ఞాని అంటారు. వేదశాస్త్రాలు చదువుకుని ఉంటారు, కానీ నన్ను అంటవద్దు, నువ్వు అంటరాని వాడివి అని చీదరించుకుంటారు. అటువంటి వారు ఎంత చదువుకున్నా అజ్ఞానులతో సమానం. చదువుకోకపోయినా అందరినీ సమానంగా చూసేవాడు, అందరిలో ఆత్మను దర్శించేవాడు యోగి. మానవులు సాధారణంగా పైపైన వేషభాషలను చూస్తారు. కొందరు అతని మనస్సు మంచిదా కాదా అని చూస్తారు. మరికొందరు అందరిలో ఆత్మస్వరూపుడు అయినటువంటి భగవంతుణ్ణి చూస్తారు. మొదటి రకం వారు హదములు. వారికి దేహ సౌందర్యమే ముఖ్యం. పొడుగులాగు, అందం, ఐశ్వర్యం, అతని చదువు, వేషభాషలు ఇవే కనబడతాయి. వారికి కావలసింది కూడా ఇవే. మంత్రి వాడు మంత్రికుడుగా, వాడికి ఎంత ఆస్తి ఉంది, ఇవే ఆలోచనలు. మరికొందరు మనోసౌందర్యాన్ని చూస్తారు. వారు కొంచెం బెటర్. వీరు ఎదుటివాడి యొక్క మానసిక స్థితి, అతని యొక్క జ్ఞానం, సంస్కారాన్ని చూస్తారు. పై వేషభాషలు ఎలా ఉన్నా ఆత్మ సౌందర్యం ముఖ్యమని తలుస్తారు. వీరిని మధ్యములుగా పేర్కొన్నాడు ఆ పరమాత్మ. ఇక ఉత్తమములు అంటే ఎవరు అంటే అన్ని జీవరాశులలోనూ పరమాత్మను దర్శించేవాడు. వారు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నవారు. అటువంటి వారు సమస్త జీవరాశుల యందు సమభావాన్ని కలిగి ఉంటారు. ఎవరి మీద కోపము, ద్వేషము ఉండదు. మనలో ఎక్కువ మంది బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తే అతి తక్కువ మంది మాత్రమే ఈ మానసిక సౌందర్యానికి విలువ ఇస్తారు. ఉత్తములు అయిన వాళ్ళు చాలా అరుదు. అట్టివారి గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. లవ్ ఈజ్ గాడ్ అంటారు. అంటే ప్రేమే దైవమని మనం చదువుకున్నాం పుస్తకాలలో, కానీ ఆచరించము.
ఈ ప్రేమ మనుషులకే కాదు సమస్త జీవరాశులకు చెందినది. మానవత్వము కలిగినటువంటి మానవుడు తన ప్రేమను సమస్త జీవరాశుల మీద చూపించాలి. కానీ నేడు మానవుడు మానవత్వాన్ని మరచిపోయాడు. సాటి మానవులనే హింసిస్తున్నాడు, సాటి మానవులను చంపుతున్నాడు. తన ఆహారం కోసం, వినోదం కోసం ఎన్నో జీవాలను చంపుతున్నాడు. విశాలమైనటువంటి భవనము ఆత్మదృష్టి మానవునిలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఎప్పుడైతే మానవుడు బాహ్య సౌందర్యాన్ని కాకుండా తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూస్తాడో అప్పుడే అతను జ్ఞాని అవుతాడు. అటువంటి వాడు ఏ శాస్త్రము పురాణము చదవనక్కరలేదు. అన్నీ చదివిన భేదబుద్ధి కలవాడు మూర్ఖుడు. వాడెప్పుడు కూడా జ్ఞాని కాలేదు. అందుకే సర్వమానవ సౌభ్రాతృత్వము అని మన రాజ్యాంగంలో చెప్పారు. ముందు అది అలవరుచుకుంటే ఆ తర్వాత ఇంకొక మెట్టు ఎక్కవచ్చు. దీనినే విశ్వజననీయమైనటువంటి ప్రేమ అంటారు. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవములను మనం ఎలా ప్రేమిస్తామో, ఎలా వాటికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కాపాడుకుంటామో, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులను కూడా అలాగే ప్రేమించాలి. మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే ఎలా బాధపడతామో అదే బాధ ఎదుటి జీవులకు ఉంటుందని గ్రహించాలి. దాన్నే మానవత్వం అంటారు. ఒకడు జ్ఞాని అవునా కాదా అని తెలుసుకోవడానికి ఇంతకంటే మించినటువంటి మరి ఒక ఉదాహరణ లేదు. మనం సాటి వారిని ప్రేమిస్తాము, పెంపుడు జంతువులను ప్రేమిస్తాము, ఆవును పూజిస్తాము, గజేంద్ర మోక్షము భక్తితో చదువుతాము. కానీ మానవుల మధ్య కులము, జాతి, మతము కల్పించి కొంతమందిని నీచంగా చూస్తాము. అది ధనవంతుల యొక్క లక్షణం కాదు. పరమాత్మ అందరినీ ఉత్తమ మధ్య నీచకులుగా విభజించకుండా అందరి పట్ల సమభావాన్ని, విశాలమైనటువంటి దృష్టిని, సమానమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి అని చెప్పాడు. అటువంటిగా ఉన్నప్పుడే అటువంటి వాడే జ్ఞాని అవుతాడు. మేము జ్ఞానులమంటూ సాటి మానవులను దూరంగా ఉంచేవారు, అంటరాని వారుగా పరిగణించేవారు జ్ఞానులుగా కాదాలరు. మనం పలికే సర్వమానవ సౌభ్రాతృత్వము కన్నా పరమాత్మ ఒక మెట్టు పైకి పోయి కేవలం ఆ భావన సర్వమానవులకే కాదు సకల జీవరాశులకు కూడా వర్తింపజేయాలని బోధించాడు. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. పెంపుడు కుక్కను బెడ్రూమ్లోనికి రానిస్తాము, ఆవును షెడ్డులోనే కట్టేస్తాము. ఆలోచించండి, ఈ పెంపుడు కుక్క అనేది మన యొక్క బెడ్రూమ్లో బెడ్ పైన కూడా పడుకుంటుంది, కానీ ఆవును మాత్రం షెడ్లో కట్టేస్తాము. ఏనుగును అడవిలోనే ఉంచుతాము. వాటి సహజ లక్షణాలను బట్టి ప్రకృతి పరంగా వాటితో మనం వ్యవహరించాలి. కానీ మానసికంగా వాటి మధ్య ఎటువంటి ఈ భేదభావాన్ని ఉంచకూడదు. అలాగే మూర్ఖుడికి వేదాంతం బోధిస్తే వాడు మరుక్షణం లేచిపోతాడు. కాబట్టి వ్యవహారికంగా వాడిలో ఎలా ప్రవర్తించాలో, వాడిలో మంచిని ఎలా తీసుకురావాలో మనం ఆలోచించి ఆ విధంగానే మనం ప్రవర్తించాలి. కానీ మానసికంగా వాడిని కూడా సాటి మానవునిలాగానే చూడాలి. అందరితో మానవత్వం అనేటటువంటిది బతికి ఉన్నది అని నిరూపించుకోవాలి. మనం ఒక సాటి మానవుణ్ణి ఒక మానవుడిగా చూసిన వాడి యొక్క హృదయంలోనే మానవత్వం ఉంటుంది. ఏ కొంచెమైనా కానీ ఎదుటి వాళ్ళ మీద చిన్న చూపు ఉంటే అది ఒక మానవునికి మానవత్వం లేనట్టే లెక్క. ఇక ఇది వరకు మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం వచ్చే వీడియోలో. అంతవరకు సెలవు. నమస్కారం.